ఇది ఎలా సాధ్యమైందంటే వారికి ప్రత్యామ్నాయ పంటలు విత్తనాలు ఇవ్వడం జరిగింది. అది కలెక్టర్ గారి ఆధ్వర్యం కానీ ఐటీ ఆధ్వర్యంలో కానీ చేయబట్టే సాధ్యమైంది. వాళ్ళకి అనేక రకాలైన ప్రత్యామ్నాయ ఇచ్చేసి అఫ్కోర్స్ దీనికి వచ్చినంత రాబడి దాంట్లో ఉండదు. ఎందుకంటే ఈ రాబడి అడవడో ఇన్వెస్ట్ ఉన్నాడు, తమిళనాడు నుంచి ఎవడో వచ్చి ఇన్వెస్ట్ చేసిపోతున్నాడు. సో అది కంట్రోల్ చేయాలి. కాబట్టి ఈ రాబడి తప్పుకున్నప్పటికీ అటు పోయినట్లయితే అది తప్పు, అది చెడుదారి అనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేసి పూర్తిగా తీసాం. సుమారు 11,000 మంది రైతుల్ని అట్నుంచి ఇటువైపు రావడం కోసం ఈ సంవత్సరం చేసినటువంటి ఈ గత 7 నెలల్లో చేసినటువంటి ప్రయత్నంలో 11,000 మంది చేసాం. ఇంకా చాలా కొద్ది మంది ఉన్నారు. 3 ఎకరాల కన్నా 3 ఎకరాల కన్నా ఎక్కువ సాగు చేస్తున్నారు. చాలా కొద్ది మంది ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. సార్ ఈ అదర్ దన్ దట్ సార్, ఈ గంజాయికి సంబంధించి ఇది మావోయిస్టులకు సంబంధించి అటువైపు యాక్చువల్గా ఏఓబీలో చాలా వరకు కంట్రోల్లో ఉంది, అసలు మ్యాక్సిమం లేదు అనుకున్న సమయంలోనే రీసెంట్గా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత కానీ ముందు కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఏసీఎం ముఖేష్ను కూడా అరెస్ట్ చేస్తారు చింతూరు సబ్ డివిజన్లో. అయితే ఈ ఛత్తీస్గఢ్ చెందిన క్యాడర్ ఇంకా ఇటువైపు ఉందా సార్? కేవలం ఒకే ఒక్క మావోయిస్ట్ ఇటువైపు వస్తే పట్టుకున్నారా? ఇంకా ఏదైనా ఎలా సాగుతుంది ముందుకి? నేను మీకు చెప్పగలిగిన విషయం చెప్తాను, చెప్పగలిగిన విషయం చెప్తాను. మావోయిస్ట్ యాక్టివిటీస్ పూర్తిగా ఏఓబి ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కంట్రోల్లో ఉన్నాయి. మాకు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది వస్తున్నారు లేక వచ్చారు ఏమిటి అనే సమాచారం పూర్తిగా ఉంది. అందుకనే వచ్చిన కొద్దిసేపట్లో కొద్ది రోజులకే అరెస్టులు చేయడం జరిగింది, కొంతమంది సరెండర్ కూడా అయ్యారు. ఈ వివరాలు మేము జనరల్లీ ఇంత బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పలేను, చెప్పడం సమంజసం కాదు. వీఆర్ అవేర్ ఆఫ్ ద థింగ్స్, వీఆర్ ఫుల్లీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సిచ్యువేషన్. సార్ మీరు ఇప్పుడు కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో ఉన్న గ్యాప్ గురించి మాట్లాడారు. ఎందుకంటే గంజాయి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర రవాణా అయ్యే సమయంలో పూర్తిగా కూడా గ్యాప్ వచ్చే సమయంలో అది మిస్ అవుతుందన్నారు. అయితే ఈ గ్యాప్ గంజాయి విషయంలోనే కాదు, విశాఖపట్నంలో క్రికెట్ బెట్టింగ్ విషయంలో కూడా జరిగిందనేది ఒక ఆరోపణ ఉంది. ఈ తరుణంలో ఒక హెడ్ కానిస్టేబుల్పై కూడా సస్పెన్షన్ చేశారు. కానీ కింది స్థాయి అధికారులు మాత్రమే సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అనే ఆరోపణ వినిపిస్తుంది. దీనిపై నెక్స్ట్ మీరే నివేదిక కోరడం జరిగిందా? ఎందుకంటే కాకినాడలో ఇదే ప్రశ్న మీకు వేస్తే మీకు అప్పుడు తెలియదు అన్నారు. ఇప్పటికైనా తెలుసుకున్నారా? ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అదే అంటే హెడ్ కానిస్టేబుల్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. నాకు అప్పుడు మీరు అడిగినప్పుడు అది నాకు తెలియకుండా సస్పెండ్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయి నివేదిక వచ్చాక ఎవరెవరి మీద ఎవరున్నారు వాళ్ళ బాధ్యతలు చెప్పి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక క్రికెట్ బెట్టింగ్ అని కాదు, ఇంకోటి కాదు, ఎక్కడైనా సరే అలసత్వం అనేది మేము క్షమించాలని విషయం. మీకు ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ మధ్యకాలంలో టెక్నాలజీని విరివిగా వాడుకుంటూ అది దొంగతనం కేసులు కావచ్చు, మర్డర్ కేసులు కావచ్చు, ఈవెన్ రేప్ కేసులు కావచ్చు, రేప్ అండ్ మర్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్విక్గా డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని అయితే అఫెన్స్ జరిగినటువంటి 24 గంటలకు 36 గంటలకు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే గట్టిగా పనిచేస్తూ మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళందరినీ అభినందిస్తూనే ఎక్కడైనా అలసత్వం ఉన్నట్లయితే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. వీఆర్ ఫుల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్. బట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ కదా సార్, నియర్లీ 160 crores ఈ స్కామ్ లో ఉందని. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ ది టైం రెఫరెన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఏజెన్సీ ప్రాంతంలో 5,000 రూపీస్ పర్ కేజీగా ఉంటున్నాయి. ఆ డిమాండ్ మార్కెట్ ప్రకారంగా ఉంటుంది. సో మీరు చెప్పిన మెట్రోపాలిటన్ సిటీ ముంబై చిన్న దీన్ని ఒక మనిషికి ఎంత కెపాసిటీ ఉన్న పర్చేసింగ్ పవర్ ఎట్లాగా వాళ్ళు అవుతున్నారు. మీరు చెప్పినా కూడా అది బాంబేలో 1 lakh రూపీస్ పర్ కేజీ ఉన్నా అది నిజమే కాదు. అది ఒక మనిషికి పర్చేసింగ్ పవర్. దీని తర్వాత వాళ్ళకి అడిక్షన్ లెవెల్, ఒకరు ఎక్కువగా అడిక్టెడ్ ఉంటే ఎక్కువగా డబ్బులు ఇస్తారు వాళ్ళు, ఒకరు ఓన్లీ ట్రై చేస్తారు, అది దీనిపైన డిపెండ్ అవుతుంది. సో ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ ద హైయర్ డిమాండ్ ఫర్ గాంజాయ్, సో దట్ పర్సన్ విల్ పే డిపెండింగ్ ఆన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది పర్సన్. ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో ఓన్లీ 5,000 రూపీస్ కేజీస్ రేట్ ఉన్నాయి.